ఒక చిన్న కుందేలు పిల్ల భయంతో పరిగెత్తుకొని ఒక చెట్టు దగ్గర నక్కింది. ఎందుకంత భయపడిందో మరి చూద్దామా? చిన్న కుందేలు పిల్ల తన బిలం నుండి మొదటిసారి బయటకు వచ్చింది. అది తెల్లవారుజాము కావడంతో పిచుకల శబ్దాలు, వెచ్చని సూర్యుని కిరణాలు తనకి బాగా నచ్చి ఆడుకోసాగింది. కొద్దిసేపటికి దానిని ఏదో వెంబడించింది. అది కుందేలు పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసింది. భయంతో ఒక చెట్టు మొదల దగ్గర నక్కింది. ఆ నల్లటి జీవిని చెట్టు దగ్గర కూడా చూసింది. రాయి దగ్గర కనపడింది. మధ్యాహ్నంకి చిన్నగా అయి అలా రాత్రికి మాయమైపోయింది. ఇంతలో వాళ్ళమ్మ దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఏం జరిగింది, ఇక్కడెందుకు ఉండిపోయావు అని అడగ్గా జరిగిందంతా చెప్పుకొచ్చింది. అది విన్న వాళ్ళ అమ్మ నవ్వి, అది నీ నీడ, సూర్యుడు ఉన్నంత వరకు నీతోనే ఉంటుంది. ఓ, నేను నా నీడ చూసి భయపడ్డానా, అది నన్ను ఏమీ చెయ్యదన్నమాట అని అర్థం చేసుకుని మరుసటి రోజు నుండి దాని నీడతో ఆడుకోవటం మొదలుపెట్టింది. చిన్నపిల్లల చిన్న చిన్న ఇలాంటి భయాలు భలే క్యూట్గా ఉంటాయి కదూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో.